మన నిజంగా రేవంత్ రెడ్డి అంటే దొంగ కాంగ్రెస్లో ఉంటే మంచిదే అని వాళ్ళు అనుకుంటే ఓకే, వాళ్ళకి క్షమాపణ చెప్పరు. ఇంక రాజీనామా అంటారు. మరి అక్కడ ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసింది. మరి గల్లీలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేస్తుంది. కాంగ్రెస్ గ్యారెంటీలు గంగలు కలిసిపోయినాయి. మరి నిరుద్యోగులనేమో ఎంట్రీని దాగి కథంగా అమ్మంటుండు. ఇటు పోతే విద్యార్థులనేమో ఇట్లా క్రిమినల్ వేస్ట్ అంటాడు. జెన్జీ కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ మరి తెలంగాణ జెన్జీల గురించి మాట్లాడాలి. తెలంగాణ జెన్జీలను అవమానిస్తున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి. అంటే ఓట్లు వేసుకునేంత వరకే వాళ్ళ అక్కర, వన్స్ ఓట్లు వేసి వాళ్ళ అవసరం తీరిపోయినాక వాళ్ళతో పని లేదా, లేదంటే వాళ్ళని ఏం మాట్లాడినా అనొచ్చా? సో మరి మీ నాయకుడు తప్పు చేస్తాడు. మీ నాయకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో చేసిన దుర్మార్గాలు రాహుల్ గాంధీకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మరి రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ నిధులు చెప్పినట్టు గల్లీలో ఉన్న నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గాల గురించి మాట్లాడాలి.